ఈ వీడియో వచ్చి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 4 గురించి ఉంటుంది. అండ్ వీడియో చూసే ముందు లైక్ చేసి హైప్ చేయండి. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత ది రౌడీస్ అయితే మీ అగ్ని పరీక్ష సీజన్ 2, దాని తర్వాత బిగ్ బాస్, ప్రతి ఒక్కటి మనం మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయబోతున్నాం. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ ఎపిసోడ్ 4 చూస్తే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఎందుకు నాకు ఈ చూస్తుంటే సీరియల్ ల్యాగ్ లాగా అనిపిస్తుంది మామ. ల్యాగ్ అసలు ఒక టాస్క్ పెట్టి ఆ టాస్క్‌ని ఫస్టు ఆడిపిస్తారు. మళ్ళీ ఈ టాస్క్ ఆడేటప్పుడు వీళ్ళు చెప్తుంటారు, ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారనమాట. గేమ్ గురించి. మేము బాల్ అలా తీసుకోవాల్సింది, ఇలా తీసుకోవాల్సిందని జోడీసు. మళ్ళీ వీళ్ళు గెలిచిన తర్వాత కొంతమంది ఓడిపోయినోళ్ళని వీళ్ళని అడుగుతుంటారు అభిప్రాయము. అసలు ఎలా ఉందంటే ఏదో అసలు చూస్తున్న అసలు ఇంక ఒక అట్టర్ ఫ్లాప్ మూవీని చూస్తే ఎలా ఉంటుంది? ల్యాగ్ మూవీలు ఉంటాయి కదా! అలా ఉందనమాట. నాకెందుకో కొంచెం కాసేపు చూస్తుంటే సీరియల్ లాగా అనిపించింది. ఏదో ఏదో చూస్తున్నాం అయిపోతుంది. ఏంది ఇది ఇంత లాగా అనిపించిందనమాట. మరి బిగ్ బాస్‌లా ఊహించుకున్నాం. అసలు బిగ్ బాస్‌తో ఊహించుకోవాల్సిన పనే లేదనమాట. అసలు మొత్తం ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు, ఆ గేమ్ గురించే ఎంతసేపటికి ఆ గేమ్ గురించే గెలిచినోళ్ళని అడగడం, ఓడిపోయినోళ్ళని అడగడం, మళ్ళీ కాసేపు వీళ్ళు ఆ గేమ్ గురించి మళ్ళీ వీళ్ళే ఎక్స్‌ప్లెయిన్ చేయడము. అంటే చూసిందే చూసి అదే దాన్నే లాగి కొడుతున్నారనమాట. అసలు 1 అవర్ పెట్టారు ఎపిసోడు. నాకు తెలిసి ఇది అసలు 20 మినిట్స్‌లోనో అయిపోవాల్సిన ఎపిసోడ్ అనమాట. దాన్ని ఏదైతే హాట్‌స్టార్‌లో మనం చూసేటప్పుడు ఇంకెన్ని వస్తుంటాయి కదా! ప్రమోషన్స్, యాడ్స్ అన్నీ వస్తుంటాయి. యాడ్స్ కోసమే పెట్టినట్టుంది ఆ 1 అవరు. అలా అనిపించింది. మొత్తానికైతే టాస్క్‌లైతే పెట్టారు ఈ ఎపిసోడ్‌లో. మొత్తానికి 10 జోడీస్ నుంచి 5 ఫస్ట్ ఒక టాస్క్ పెట్టి గోతాలలో ఇద్దరు జోడీస్ ఉండి దాన్ని రన్ చేసుకుంటూ బాల్స్ అనేది ఒక చోట పెట్టాలి. అండ్ ఫస్ట్ ఎవరైతే ఒక 5 బాల్స్ తీసుకొని పోయి ఫస్ట్ పెడతారో ఆ గోతాలలో నెట్టుకుంటూ వెళ్ళి పెడతారు. వాళ్ళు విన్ అవుతారనమాట. అలా టాప్ 5లోంచి తీసుకున్నారు. మిగతా 5గురికి అయితే పాయింట్స్ ఏమి రావు. ఇంకొక 5 మెంబర్స్ గెలిచిన 5 మెంబర్స్‌కి ఇంకో టాస్క్ పెడతారనమాట. దాంట్లో ఫస్ట్ గెలిచిన వాళ్ళకి 25 బోనస్ బాండ్ క్రెడిట్స్ అంట. తర్వాత సెకండ్ గెలిచిన వాళ్ళకి 20, తర్వాత 15, తర్వాత 10, తర్వాత 5 అలా అనమాట. ఫస్ట్ అయితే దీంట్లో మొత్తానికి నూకరాజు అండ్ ఆసియా వీళ్ళైతే గెలిచి 25 బాండ్ క్రెడిట్స్ ఫస్ట్ వీళ్ళైతే దక్కించుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి నటరాజ్ మాస్టర్ అండ్ నీలు వీళ్ళైతే దక్కించుకోవడం జరిగింది వీళ్ళ జోడి. అండ్ దాని తర్వాత ఇంకా ప్రియాంక, శివు, దాని తర్వాత ఇంకా అంజలి గారు, అంజలి అండ్ పవన్, దాని తర్వాత ఇంకా వసంతి, నెక్స్ట్ వీళ్ళు వసంతి అండ్ ఎవరబ్బా సారీ వసంతి అండ్ కళ్యాణ్ వీళ్ళైతే దక్కించుకోవడం జరిగిందనమాట. అండ్ మొత్తానికైతే అలా అయిపోయింది. మళ్ళీ ఇంకా జోడీ అది అయిపోయిన తర్వాత గేమ్ మళ్ళీ ఇంట్లో కాసేపు చూపించారు. అండ్ లోకరాజు అండ్ వీళ్ళ ఆసియా ఏదైతే ఉన్నారో వీళ్ళు కొంచెం కొంచెం షార్ట్ అవుట్ చేసుకోవడము అండ్ కొంచెం అక్కడ కామెడీ కూడా జరిగింది. దాని తర్వాత ప్రతి ఒక్కరు ఆ గేమ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. మొత్తానికైతే ఇంక ఇదంతా ఎందుకులే గానీ నాకైతే ఎపిసోడ్ 4 అయితే చాలా చాలా చిరాకొచ్చింది మామ. ఎందుకంటే సరే ఆ టాస్క్‌లో 20 మినిట్స్ జరిగేదాన్ని 1 అవర్ వరకు తీసుకొనెళ్ళి అసలు ఎక్కడా చూడలేదు ఇలాంటి గేమ్ షో. మరి ఇంత బోరింగ్ మనకెన్నో మా టీవీలో ఆదివారం పరివారం వస్తుంటది. ఎన్నెన్నో వస్తుంటాయి. మరి ఇంత లాగ్ ఉండదు. అది కూడా 1 అవర్ అలా ఉంటుంది. కొన్ని అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ పెడుతుంటారు. అందుకని మనకు బోర్ కొట్టదు. మళ్ళీ మధ్యలో కామెడీ అలాంటివి వస్తుంటాయన్నమాట. మనకి శ్రీదేవి డ్రామా కంపెనీ చూసుకున్న, ఆదివారం పరివారం చూసుకున్న, ఏం చూసుకున్నా కానీ దీంట్లో ఏంటంటే ఆ ఒక్క టాస్క్‌ని పెట్టి నాయనా మహాప్రభు అసలు అదే దాని గురించి మళ్ళీ వీళ్ళు చెప్తుంటారు. మళ్ళీ ఆ పక్కనుండే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారు దీని గురించి. మళ్ళీ వీళ్ళు అడగడం హోస్ట్ మన శ్రీముఖి గారు అడగడము. మళ్ళీ వీళ్ళు ఆడేటప్పుడు మీకెవరు సపోర్ట్ చేస్తున్నారంటే మళ్ళీ వాళ్ళందరూ ప్రతి ఒక్కరు చెప్పడము. మనకి సీరియల్‌లలో షాకింగ్ ఏదన్నా డైలాగ్ వచ్చినప్పుడు జిగ్ 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 అని చూపిస్తారు చూడు. అలా ఉంది. నాకైతే అలా అనిపించింది. మీరెవరన్నా మ్యాట్ ఫైర్ ఈచ్ అదర్ చూస్తుంటే మీకెలా అనిపిస్తుందో మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి మామ. ఇదనమాట. మొత్తానికైతే నూకరాజు అండ్ నీలు గారు వీళ్ళైతే ఆసియా గారైతే మొత్తానికి గెలిచి ఫస్ట్ 25 బాండ్ క్రెడిట్స్ పాయింట్ అయితే దక్కించుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే వీళ్ళ జోడీ అయితే టాప్‌లో ఉందని చెప్పొచ్చు. అండ్ కొంచెం నాకు లాస్ట్‌కి ఇంట్రెస్టింగ్‌గా వీళ్ళ జోడీ నటరాజ్ మాస్టర్ వాళ్ళ టీమ్ అండ్ హరీష్ గారైతే మొత్తానికి ఎలిమినేట్ అయితే అయ్యారంట. కానీ ఎపిసోడ్ 4లో అయితే కొంచెం అది హెల్త్ బాలేదు మా వైఫ్‌కి. అందుకే మేము బాగా ఆడలేకపోయాము అది ఇది అని చెప్పారు. అండ్ చాలామంది కొంతమంది ఎమోషనల్ అయ్యారు. చాలా చాలా జరుగుతున్నాయి. చూద్దాం ఇంకా ప్రస్తుతానికైతే అంత సాదా సీదాగానే ఉంది. ఇంక పోను ఎలా ఉంటుందో చూడాలి. ఇదనమాట మ్యాటర్. అండ్ మీరెవరన్నా చూస్తుంటే మీ అభిప్రాయం కూడా నాకైతే అలా అనిపించింది. సీరియల్ లాగా అనిపించింది. ల్యాగ్ లాగా.
మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. చూద్దాం ఎవరేమి కామెంట్ చేస్తారో. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. అండ్ దీని తర్వాత ది రౌడీస్ అనే దాని గురించి దీనికి కళ్యాణ్ తనుజ వస్తున్నారు. అప్డేట్స్ కూడా కనుక్కుంటున్నాను. అండ్ ప్రతి ఒక్క దాని గురించి మనం వీడియోస్ చేయబోతున్నాం. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ ఇంకో మంచి అప్డేట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.